వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఉభయోగాలనే వరుసలో ఏర్పడే అఖండ లక్ష్మీ యోగం అనే అంశం. ఈ రోజుల్లో జాతకం చూపించుకోవడానికి వచ్చే వారిలో చాలామంది అడిగే ప్రశ్నలు: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టవచ్చా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా, డైలీ ట్రేడింగ్ అని పిలిచే డే ట్రేడింగ్ చేయవచ్చా, స్వింగ్ ట్రేడింగ్ చేయవచ్చా, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టవచ్చా, ఇలా తమ పెట్టుబడులను త్వరగా పెంచుకోవాలనే ఉద్దేశంతో అనేక ప్రశ్నలను తప్పకుండా అడుగుతారు. అందులోనూ నేటి యువత చాలామంది దృష్టిని స్టాక్ మార్కెట్ వైపు మళ్లించారనేది నగ్న సత్యం. అయితే ఈ స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించలేరు అనే విషయాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుండి ప్రతి స్టాక్ బ్రోకర్ వరకు అందరూ చెబుతూనే ఉన్నారు. దాదాపు 89 నుండి 90% మంది ప్రజలు ఇందులో తమ డబ్బును నష్టపోతున్నారని, ఈ నష్టం అనేది కేవలం డే ట్రేడింగ్, ఇంట్రా ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ వంటివి చేసేవారికే తప్ప దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే డబ్బు డబల్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంది అనుకుంటే, ఒక మంచి రంగానికి చెందిన బలమైన షేర్లను ఎంచుకొని కొనిపెట్టుకుంటే అది కూడా ఖచ్చితంగా 10 ఏళ్లలో డబల్ అవుతుంది. కానీ 10 ఏళ్ల పాటు వేచి ఉండే ఓపిక, సహనం ఈ రోజుల్లో ఎవ్వరికీ ఉండటం లేదు. ఇక జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు ఉంటే షేర్ మార్కెట్ ద్వారా గొప్ప విజయాలు సాధించవచ్చో తెలిపే కొన్ని సూక్ష్మమైన యోగాలు ఉన్నాయి. వాటిలో అఖండ లక్ష్మీ యోగం ఒక ప్రత్యేక యోగం. ఇది ప్రతి ఒక్కరి జాతకంలో ఉండదు, కొంతమందికే లభిస్తుంది. అయితే ఈ యోగం ఉన్నవారు షేర్ మార్కెట్ వంటి పెట్టుబడి రంగాల్లో విశేషమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ అఖండ లక్ష్మీ యోగం ద్వారా షేర్ మార్కెట్లో విజయం సాధించడానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో చూద్దాము. మొదటిగా, మీ లగ్నాధిపతి కేంద్రాధిపతితో కానీ లేదా త్రికోణాధిపతితో కానీ పరివర్తనా యోగంలో ఉండాలి. ఉదాహరణకు మేష లగ్నాన్ని తీసుకుంటే లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో లేదా తులారాశిలో లేదా మకర రాశిలో ఉండి ఆ రాశ్యాధిపతి లగ్నంలో ఉండడం, అదేవిధంగా లగ్నాధిపతి కుజుడు 5వ స్థానమైన సింహంలో కానీ 9వ స్థానమైన ధనుస్సు రాశిలో కానీ ఉండి ఈ స్థానాధిపతులు లగ్నంలో ఉండడం. అంటే 1 లగ్న త్రికోణాధిపతుల పరివర్తన, 2 కేంద్రాధిపతితో పరివర్తన ఉండాలి. ఇది మొదటి నియమం. రెండవ నియమం, జాతకంలో ధనాధిపతి మరియు భాగ్యాధిపతి పరస్పర పరివర్తనా యోగాన్ని పొంది ఉండాలి. ఇలాంటివి జరుగుతాయా అని అడిగితే ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పవచ్చు. ఎందుకంటే కోటీశ్వరులుగా కావడం అనేది అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో గొప్ప విజయం సాధించడం కష్టమైన విషయం. సో అసాధారణమైన ఆర్థిక విజయాన్ని పొందాలంటే మీ జాతకంలో ధనాధిపతి మరియు భాగ్యాధిపతి పరస్పర పరివర్తనా యోగం కలిగి ఉండడం ఒక ముఖ్యమైన యోగంగా పరిగణించబడుతుంది. ధనాధిపతి భాగ్యాధిపతి పరస్పర పరివర్తనతో పాటు అదనంగా మీ జాతకంలో గురు భగవానుడు శుభస్థితిలో ఉండి 2వ భావంతో కానీ 9వ భావంతో కానీ సంబంధం కలిగి ఉంటే ఈ అఖండ లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. మొదటి నియమం, లగ్నాధిపతి ఏదైనా కేంద్రాధిపతితో లేదా త్రికోణాధిపతితో పరివర్తనా యోగంలో ఉండాలి. రెండవ నియమం, ధనాధిపతి మరియు భాగ్యాధిపతి
పరస్పర పరివర్తన యోగంలో ఉండాలి. ఉదాహరణకు కర్కాటక లగ్నం తీసుకుందాము. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు, 4వ స్థానాధిపతి శుక్రుడితో కానీ, లేదా 7వ స్థానాధిపతి శనితో, లేదా 10వ స్థానాధిపతి కుజుడితో పరివర్తన యోగంలో ఉండాలి. లేదా 5వ స్థానాధిపతి కుజుడితో కానీ, 9వ స్థానాధిపతి గురువుతో కానీ చంద్రుడు పరివర్తన యోగంలో ఉండాలి. తదుపరి ధనాధిపతి రవి భగవానుడు మరియు భాగ్యాధిపతి గురుడు పరస్పరం పరివర్తన యోగంలో ఉండాలి. ఈ యోగం ఉన్నవారు షేర్ మార్కెట్లో భారీ స్థాయిలో సంపాదించే అవకాశాలు కలిగి ఉంటారు. డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ వంటి రంగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సరైన పెట్టుబడులను ఎంపిక చేసి వాటిలో విజయవంతంగా పెట్టుబడి పెట్టగల సామర్థ్యం వీరికి ఉంటుంది. అలాగే క్రిప్టో కరెన్సీ వంటి పెట్టుబడుల ద్వారా కూడా మంచి ఆర్థిక లాభాలను పొందే యోగం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వంటి వ్యాపారాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఒకేసారి అనేక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. అయితే ఈ యోగం పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వాలంటే జాతకుడికి కనీసం 36 సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి. సాధారణంగా 36 సంవత్సరాల తరువాతే ఈ యోగం తన ప్రభావాన్ని బలంగా చూపడం ప్రారంభిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అరుదైన యోగం. ఈ యోగం యాక్టివేట్ కావాలంటే 2 పరివర్తన యోగాలు తప్పనిసరిగా ఉండాలి. మొదటి పరివర్తన యోగం లగ్నాధిపతి తప్పనిసరిగా ఏదైనా ఒక కేంద్రాధిపతి లేదా త్రికోణాధిపతితో పరివర్తన యోగం కలిగి ఉండాలి. 2 ధనాధిపతి మరియు భాగ్యాధిపతి పరస్పరం పరివర్తన యోగంలో ఉండాలి. 3 2వ భావంతో కానీ 9వ భావంతో కానీ శుభస్థితిలో ఉన్న గురు భగవానునికి సంబంధం ఏర్పడాలి. కాబట్టి మీ జాతకంలో ఈ 2 పరివర్తన యోగాలు అలాగే గురుగ్రహ సంబంధం ఉంటే అది నిజంగా ఒక అరుదైన మరియు శుభప్రదమైన శక్తివంతమైన రాజయోగంగా పరిగణించవచ్చు. మీ జాతకంలో ఈ యోగం ఉందో లేదో తప్పకుండా పరిశీలించండి. ఇలాంటి అరుదైన జ్యోతిష్య రహస్యాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి తెలియజేస్తూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష అంశంతో తదుపరి వీడియోలో కలుద్దాము. నమస్కారం.